పాఠ్య పుస్తకాలలో కేసీఆర్, సబిత పేర్లున్నాయని వెనక్కి పంపించినటువంటి సంఘటన తెలంగాణలో పెద్ద చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేనటువంటి లోటు ఇది అని చెప్పి ఇప్పుడు విమర్శిస్తున్నారు అందరూ. విద్యార్థులు పంపిణీ చేసిన పుస్తకాలు తప్పు ప్రింట్ అయినాయి. పుస్తకాల్లో ఉండే ముందు మాట పేజీలో గత సీఎం కేసీఆర్, సబితేంద్రారెడ్డి పేర్లతో ప్రింట్ అయినాయి. దీంతో తప్పు తెలుసుకున్న అధికారులు పుస్తకాలు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అన్ని స్కూళ్ల టీచర్లకు ఆదేశాలు ఇచ్చారు. స్కూల్స్ ప్రారంభమైనటువంటి బుధవారం పాఠ్య పుస్తకాలని టీచర్లు పంపిణీ చేస్తే అయితే తెలుగు పుస్తకంలోని ముందు మాటలో కేసీఆర్, సబితేంద్రారెడ్డి పేర్లు ఉన్నట్టు ఆలస్యం గ్రహించారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారడంతో అధికారులు తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ముందు మాట ఉన్న పేజీని చింపేసినట్టు తెలుస్తోంది. దీంతోపాటు మరోవైపున వందే మాత్రం గేయం కూడా జరిగిపోయింది. ఇది కూడా మరింత వివాదాస్పదంగా అవడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు తెలుగు పుస్తకాలు పంపిణీ చేద్దాం, ఒకవేళ చేస్తే వాటిని వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చినట్టు బయటపడింది. ఇక్కడే అసలు విషయం ఏంటంటే కొంచెం సంస్కారం నేర్చుకుంటే సరిపోతుంది. అవసరమైతే స్టిక్కర్ దాని మీద నేర్పించుకుంటే సరిపోతుంది. అవి వెనక్కి పంపించడం, దాని మీద సంబంధిత అధికారిని మార్చడం, ఇవన్నీ యోగి ఆదిత్యనాథ్ని చూసి నేర్చుకోవాలి. ఫోటోలతో సహా అఖిలేష్తో ఉన్నప్పుడు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. ఇలాంటివే కొంచెం జనంలో చర్చనీయాంశం అవుతుంది.